ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, తెలిసే ఈ వ్యక్తిని నమ్మావు, నీ కర్మకు కారణం నువ్వే, వెంటనే ఇలా చేసి ఆ కర్మ నుంచి బయటపడు, నాపై నమ్మకం ఉంటే నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా అని చెప్పి బాబాగారు మనకి ఏదో తెలియని సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారండి. మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఆ సందేశం ఏంటో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా బాబాగారి సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే వినాలి అనుకున్నా కానీ, లేదంటే బాబాగారంటే నమ్మకం ఉన్నా, గౌరవం ఉన్నా, ఇష్టం ఉన్నా వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక చాలామంది కూడా అక్క ఎన్నో కష్టాలతో ఇబ్బంది పడుతున్నామక్క, ఒక్కసారి మీకు తెలిసిన గురువుగారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి. వారి కోసం అని చెప్పి చెప్తున్నాను. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఇటువంటి జ్యోతిష్యాలు ఎన్నో చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. కానీ ఈ గురువుగారి దగ్గర అలా కాదండి. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. మీ సమస్యలు ఏవైనా కానీ, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా కానీ, భార్యాభర్తల మధ్య గొడవలున్నా కానీ, అప్పుల బాధలున్నా కానీ, మీ జీవితంలో మూడవ వ్యక్తికి సంబంధించిన సమస్యలున్నా కానీ, ఇలా ఎటువంటి సమస్య అయినా కానీ గురువుగారు ఆ సమస్యకు తగిన విధంగా పూజలు చేసి పరిష్కారాన్ని చెప్తారు. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు స్వయంగా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. బిడ్డ, తెలిసే ఈ వ్యక్తిని నువ్వు ఎందుకు నమ్ముతున్నావు? తల్లి, నీకు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ వ్యక్తి పట్ల నీకు జాగ్రత్త అనేది చాలా అవసరమమ్మా. ఎందుకంటే ఎవరినైతే నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావో ఆ వ్యక్తే నిన్ను మోసం చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నాడు. ఎవరి దగ్గర కూడా నువ్వు మోసపోకుండా ఉండాలి అంటే మొదట నిన్ను నువ్వు బలంగా మార్చుకోవాలి. అలా బలంగా మార్చుకోవడానికి నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాను. ఈ విషయాలను కనుక నువ్వు ఒక్కసారి తెలుసుకున్నావు అంటే నీకు నువ్వు చాలా బలంగా మారతావు. మానసికంగా, శారీరకంగా నిన్ను నువ్వు ఎప్పుడైతే బలంగా మార్చుకోగలుగుతావో అప్పుడు ఏ కష్టం కూడా నిన్ను ఏమీ చేయలేదు. అదేవిధంగా ఎవ్వరూ కూడా నిన్ను మోసం చేయలేరు. ఎవ్వరి చేతుల్లో కూడా నువ్వు మోసపోలేవు. మొదటిగా నువ్వు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, నీవు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. తల్లి, ఎందుకు నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు? ఇలా నీవు ఆలోచించుకోవడానికి కారణం ఏంటి? ఇలా నువ్వు ఆలోచించుకోవడం వల్ల నీకు ఏదన్నా ఉపయోగం ఉంటుందా? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక చెట్టు చాలా పచ్చగా నిగనిగలాడుతూ చాలా ఆరోగ్యంగా ఉంది. కానీ ఎండాకాలం వచ్చేసరికి ఆ చెట్టుకున్న ఆకులనేవి రాలి కింద పడిపోతూ ఉంటాయి. ఆ చెట్టు నుంచి ఆకులు అనేవి వేరవుతున్నప్పుడు చాలా సంతోషంగా గాలికి అటు ఇటు కదులుతూ ఆనందంగా ఆకులు కింద రాలడం మనం చూస్తాము. అటువంటిది ఆ ఆకు చెట్టు నుంచి నేను దూరం అయిపోతున్నానే అని చెప్పి ఏ రోజు కూడా బాధపడదు. పైగా సంతోషంగా చెట్టు నుంచి రాలి కింద పడుతుంది. అటువంటి ఆకుకే అంత మనోధైర్యం ఉన్నప్పుడు నీవు ఎంత మనోధైర్యంగా ఉండాలి? ఎందుకంటే ఈ భూమి మీద జంతువులు, వృక్షాలు, వీటికన్నిటికంటే కూడా మానవ జన్మ అనేది చాలా ఉత్తమమైనది కదా తల్లి. బిడ్డ, ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక గురువు, ఒక వేటగాడు. అయితే ఒక వేటగాడికి ఎవరో దగ్గర నుంచి బాణం అనేది తగులుతుంది.
అయితే ఆ బాణం తగిలినప్పుడు ఆ బాణం అనేది అతని శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అప్పుడు ఆ వేటగాడు కూర్చొని ఏమని ఆలోచిస్తాడు అంటే, ఈ బాణం నాకు ఎవరు వేశారు? ఈ బాణం దేని పెట్టి తయారు చేశారు? ఇది ఇంత బలంగా ఇంత వేగంగా రావడానికి ఎంత కష్టపడ్డారో వారు అని చెప్పి ఆ బాణం గురించి, వేసిన వారి గురించి అనవసరంగా ఆలోచించడం మొదలు పెడతాడు. అప్పుడు అదే సమయానికి అటుగా గురువు వచ్చి, నాయనా, నీ శరీరంలోకి బాణం గుచ్చుకుపోయింది కదా, కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? నీవు చేసే ఆలోచన ఉత్తమమైనది కాదు. వెంటనే ఆ బాణాన్ని తీసి నువ్వు ప్రథమ చికిత్స చేసుకోవాలి అని చెప్పి సలహా ఇస్తాడు. అంటే ఈ చిన్న కథ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక, ఆ వేటగాడు ఎవరు వేశారు, బాణం ఎంత పొదునైంది అని ఆలోచించడం కంటే కూడా, ఆ బాణం అనేది నాకు గుచ్చుకుంది, దీన్ని వెంటనే తీసివేసి నేను నా శరీరాన్ని రక్షించుకోవాలి అని ఆలోచించినట్లయితే చాలా బాగుండేది. అలాగే నీ జీవితంలో కూడా నీవు చేయాల్సిన ఆలోచన కంటే కూడా అనవసరమైన ఆలోచన ఎక్కువగా చేస్తున్నావు కాబట్టే గురువుగా నేను నిన్ను ఇలా చేయడం తప్పు అని చెప్పి మందలిస్తున్నాను. బిడ్డ, ఇక నీకు ఇంకొక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా విను. ఒక ఆశ్రమం ఉంది. ఆశ్రమంలో ఒక గురువుగారు 11 మంది శిష్యులు ఉంటారు. అయితే గురువుగారు ఒకరోజు గురువుగారు ఆశ్రమంలోకి ప్రవేశిస్తుండగా శిష్యుడు వెంటనే తలుపు తీస్తాడు. కానీ గురువుగారు తలుపుని తట్టలేదు, తలుపు తీయమని చెప్పి పిలవను లేదు. కానీ వెంటనే అతను రావడాన్ని ముందుగానే గమనించిన ఆ శిష్యుడు తలుపు తీస్తాడు. 2వ రోజు అలాగే చేస్తాడు, 3వ రోజు కూడా అలాగే చేస్తాడు. ఇక గురువుగారికి అనుమానం వస్తుంది. నాయనా, నేను రావడం అనేది నీకు తెలియదు, నేను తలుపుని తట్టడం లేదు, నిన్ను పిలవడం లేదు, అయినా కూడా నేను వచ్చే సమయానికి సరిగ్గా నువ్వు తలుపుని ఎలా తీయగలుగుతున్నావు అని చెప్పి ఆ గురువు శిష్యుణ్ణి ప్రశ్నిస్తాడు. అప్పుడు శిష్యుడేమని సమాధానం చెప్తాడు అంటే, గురువుగారు, మీరు ఆశ్రమంలోకి ఎప్పుడైతే అడుగు పెడతారో అప్పటి నుంచి కూడా మీరు అందరి మీద పెద్ద పెద్దగా కేకలు వేసుకుంటూ అరుచుకుంటూ వస్తారు. మీకు ఆ యొక్క అరుపుల ద్వారా మీరు వచ్చారు అని చెప్పి మా శిష్యులందరికీ కూడా ముందుగానే తెలుస్తుంది. కనుక మీ చేత నేను అర్పించుకోవడం ఇష్టం లేక ముందుగానే తలుపుని తీస్తాను అని చెప్పగా గురువు సిగ్గుతో తలదించుకుంటాడు. ఎందుకంటే అందరికీ కూడా మంచిని బోధించే గురువు స్థానంలో ఉన్న నేను ఇంత కోపావేశాలతో ఈ యొక్క గురుకులశాలలో ఉంటున్నానా? ఇది సరి అయిన పద్ధతేనా అని చెప్పి తన యొక్క కోపాన్ని గురించి ఆలోచించుకొని సిగ్గుతోటి తలదించుకొని ఇంకా ఎప్పుడూ కూడా కోపం నా జీవితంలోకి రానివ్వకూడదు అని చెప్పి ఆలోచించుకొని ఆ రోజు నుంచి కోపాన్ని వదిలిపెట్టి అందరితో కూడా ప్రేమగా, సామరస్యంగా, స్నేహంగా ఉండడం మొదలు పెడతాడు. అలాగే బిడ్డ, నీ జీవితంలో కూడా కోపం అనేది ఎన్ని నష్టాలకు దారితీస్తుందో ఆలోచించుకున్నావా? నీవు ఎవరి మీద అయితే కోపాన్ని చూపించాలో వారి మీద చూపించడానికి మనసులో జంకుతూ ఉంటావు. కానీ ఆ కోపాన్నంతటినీ కూడా అనవసరమైన వాళ్ళ మీద, నీకు ఇష్టమైన వాళ్ళ మీద చూపించి వారి మనసుని నొప్పించి బాధ పెడుతూ ఉంటున్నావు. వీటి వల్ల నీకు మనశ్శాంతి లేక ప్రతి నిమిషాన్ని కూడా బాధతో, కన్నీటితో గడుపుతున్నావు. ఒక్కసారి నీ యొక్క కోపాన్ని విడిచిపెట్టి ప్రశాంతంగా ఈ జీవితాన్ని గడపడం మొదలుపెట్టు.
అంతా కూడా సర్దుకుంటుంది. తల్లి, ఉన్నది ఈ చిన్న జీవితం. ఈ చిన్న జీవితంలో ఎందుకు కోపాలు, ఎందుకు ఆవేశాలు? నా బిడ్డ శాంతంగా ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతోటే నీకు ఈ చిన్న కథ వివరించి చెప్పాను. బిడ్డ, నీకంటూ కొన్ని విలువలు ఉంటాయి, కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. నీ యొక్క అనవసరమైన శ్రమను కోపాల మీద, ఆవేశాల మీద ఉపయోగించకుండా నీకంటూ జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఆ శక్తిని ఉపయోగించుకుంటే జీవితంలో నువ్వు ఒక స్థాయిలో నిలబడగలుగుతావు అని చెప్పి గుర్తుంచుకోవాలి. తరువాత నీకు ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా విను. లక్ష్మి అనే ఒక అమ్మాయి ఎప్పుడూ కూడా విచారంగా కూర్చొని ఉంటూ తన అనవసరమైన పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా మనసులో పదే పదే గుర్తు చేసుకుంటూ, అప్పట్లో ఇలా జరిగింది, అప్పుడు అలా జరగకుండా ఉంటే బాగుండేది, అప్పుడు ఇలా అయ్యుంటే నేను సంతోషంగా ఉండేదాన్ని, ఆ రోజున ఇలా చేయకుండా ఉంటే బాగుండేది అని చెప్పి పదే పదే తన యొక్క పాత జ్ఞాపకాలను తలుచుకొని మనసునంతా కూడా పాడు చేసుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు తన ఊరికి ఒక గురువుగారు వస్తారు. ఎందుకమ్మా ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటావు అని చెప్పి ఆ గురువు లక్ష్మిని ప్రశ్నించగా తను ఏమని అడుగుతుందంటే, స్వామి, అనవసరమైన ఆలోచనలు, జరిగిపోయిన పాత జ్ఞాపకాలు పదే పదే నా మనసుని తలచి తలచి బాధ పెడుతున్నాయి. ఇటువంటి ఆలోచనలు ఏమీ రాకుండా నేను ప్రశాంతంగా గడపాలి అంటే ఏం చేయాలి స్వామి అని చెప్పి అడుగుతుంది. అప్పుడు గురువుగారు, తల్లి, లోపలికి వెళ్ళి ఒక గ్లాసుతో నీరు తీసుకురా అని చెప్పి చెప్తారు. అలాగే స్వామి అని చెప్పి లక్ష్మి ఒక గదిలోకి వెళ్ళి గ్లాసుతో నీటిని తీసుకొని వస్తుంది. అమ్మా, ఈ గ్లాసు నీకు బరువుగా ఉందా అని చెప్పి గురువు అడుగుతాడు. అప్పుడు లక్ష్మి అంటుంది, లేదు స్వామి, తేలికగానే ఉంది అని చెప్పి చెప్తుంది. అప్పుడు ఒక గంట ఈ గ్లాసును పట్టుకుంటావా అని చెప్పి అడుగుతాడు గురువుగారు. అమ్మో, గంట సేపా స్వామి, నా చెయ్యి నొప్పెడుతుంది అని చెప్పి అంటుంది. సరే, మరి ఒక రోజంతా పట్టుకొని ఉండగలుగుతావా అని చెప్పి అడుగుతాడు. వామ్మో, రోజంతానా? ఇక నాకు కళ్ళు తిరిగి కూడా పడిపోతాను స్వామి అని చెప్పి చెప్తుంది. అదేవిధంగా మరి నీ మనసులో పాత జ్ఞాపకాలను అలాగే ఉంచుకొని ఎంతకాలం మోస్తావు అని చెప్పి ఆ యొక్క గురువు లక్ష్మిని ప్రశ్నిస్తాడు. అప్పుడు అతను అంటే లక్ష్మి ఏమంటుందంటే, నిజమే స్వామి, ఈ గ్లాసు గంట పట్టుకోలేను, లేదా ఒక రోజుని పట్టుకోలేను, కానీ నా యొక్క పాత జ్ఞాపకాల యొక్క ఆలోచనలతో కొన్ని సంవత్సరాలు గడిపి నా జీవితంలో సగం జీవితాన్ని వృధా చేసుకున్నానే అని చెప్పి బాధపడుతుందన్నమాట. బిడ్డ, అదేవిధంగా నీ జీవితంలో కూడా జరిగిపోయినవి ఎటూ జరిగిపోయాయి, వాటి గురించి ఎందుకు ఆలోచిస్తూ ప్రస్తుతం ఉన్న ఈ సమయంలో కూడా బాధపడుతూ ఉన్నావు? బిడ్డ, ఎప్పుడైనా కానీ ప్రజెంట్ అంటే ఇప్పుడున్న ఈ భవిష్యత్తు కాలం అనేది, ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నదే చాలా శక్తివంతమైనది. ఎప్పుడూ కూడా నువ్వు భవిష్యత్తులో అంటే జరిగిపోయిన పాత జ్ఞాపకాలలో ఉండకూడదు. అదేవిధంగా ఎప్పుడో ఏదో జరుగుతుంది అనే జ్ఞాపకాలతో ఉండకూడదు. ప్రజెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అని మాత్రమే ఆలోచించుకోవాలి. ఈ నిమిషాన్ని మాత్రమే ఎంజాయ్ చేయాలి. ఇదే నీ జీవితానికి అసలైన పునాది. ఇది తెలుసుకొని నువ్వు ప్రవర్తించినప్పుడే నీ జీవితంలో నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు అని చెప్పి చెప్తాడనమాట. అయితే నీవిప్పుడు పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా వదిలి ప్రజెంట్ని ఎంజాయ్ చేస్తూ ఆనందంగా జీవితంలో ముందడుగు వేయాలి అనే ఉద్దేశంతో ఈ తండ్రి అయిన బాబా నీతో చెప్తున్నారమ్మా, మారతావు కదూ. ఇక మరొక చిన్న కథ, నీ భవిష్యత్తుకు దగ్గరగా ఉన్న కథ చెప్తాను, జాగ్రత్తగా తెలుసుకో. హైదరాబాదులో రోహిత్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు.
ఆ అబ్బాయి ఎప్పుడూ కూడా మెంటల్ స్ట్రెస్ అంటే మానసికంగా ఇబ్బంది పడిపోతూ ఆలోచించుకుంటూ ఉంటాడు. అయితే అతను ఒకరోజు ఆశ్రమానికి వెళ్ళి ఒక గురువుని కలుస్తాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి, స్వామి, నా యొక్క ఆలోచనలన్నీ మాని నేను సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలి స్వామి అని చెప్పి అడిగితే, నాయన, బయట పులిహార పెట్టారు, పొంగల్ పెట్టారు, స్వీట్స్ పెట్టారు, అన్నీ తిన్నావా అని చెప్పి అడుగుతాడనమాట ఆ స్వామీజీ. ఏంటి నేను అడిగిన ప్రశ్నకు సంబంధమే లేని సమాధానం వస్తుంది అని చెప్పి ఆ రోహిత్ ఆశ్చర్యంగా చూస్తాడు. సరే, గురువుగారు అడిగారు కదా అని చెప్పి తిన్నాను స్వామి అని చెప్పి చెప్తాడు. మరి తిన్నాక ప్లేటుని కడిగావా అంటే కడగలేదు స్వామి, అక్కడే పెట్టాను అని చెప్పి చెప్పగా గురువుగారు ఏమంటారు అంటే, ఆ ప్లేటు గ్లాసు కడిగి పెట్టేపో అని చెప్పి చెప్తాడు. ముందు ఎందుకు అలా చెప్పారో గురువుగారు ఆ రోహిత్కి తెలియలేదు. కానీ ప్లేటు గ్లాసు కడిగిన తర్వాత ఆలోచించుకుంటే రోహిత్కి అంతా కూడా అర్థమవుతుంది గురువుగారు ఎందుకు ఇలా చెప్పారు అని చెప్పి. మన మనసులో ఆలోచనలు కూడా తిన్న తర్వాత ప్లేటు గ్లాసు కడిగినంత ఈజీగా వదిలేసేయాలి. అంటే ఎక్కడివి అక్కడే వదిలేసేయాలి, ఎక్కడ విన్నవి అక్కడే వదిలేసేయాలి. ఏది కూడా మనస్సు లోతుల వరకు తీసుకొని వెళ్ళకూడదు. ఈ ఉన్న చిన్న జీవితం ఆనందంగా గడపాలి అని చెప్పి అతను తెలుసుకొని అప్పటి నుంచి అతిగా ఆలోచించడం, అతిగా బాధపడడం ఇదంతా కూడా మానేసి తను సంతోషంగా ఉండడం మొదలుపెట్టాడు. బిడ్డ, ఈ మాటలన్నీ కూడా నీకోసమే నేను చెప్పాను. ఎందుకో తెలుసా? నా బిడ్డ, ఈ యొక్క కథలన్నింటికీ కూడా దగ్గర సంబంధం తన జీవితంతో ముడిపడి ఉంది కాబట్టి. ఇక నీవు వీటన్నింటినీ తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఎంత బలంగా మార్చుకోగలుగుతావో అంత బలంగా మార్చుకో. ఇక ఏ వ్యక్తిని నువ్వు నమ్మావు, ఈ వ్యక్తిని నమ్మడం వల్ల నీ జీవితంలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి అన్న విషయానికి వస్తే, ఎవరైనా కానీ తల్లి, నీ మనసుకి దగ్గర అనుకున్న వాళ్ళే ఒకానొక రోజు నిన్ను మోసం చేసినప్పుడు నీవు తట్టుకోలేక బాధపడుతూ ఉంటావు. దానికి కారణం అతను చేసిన మోసమే అనుకుంటావు. కానీ అతనితో నువ్వు ఏర్పరచుకున్న బంధం, నమ్మకం, ప్రేమ ఇవన్నీ కూడా నిన్ను బాధపడేలా చేస్తాయి. కనుక వాటన్నింటినీ కూడా ఏర్పరచుకోకుండా నువ్వు ప్రాక్టికల్గా ఉన్నప్పుడు ఏ యొక్క బంధం గురించి కూడా అతిగా ఆలోచించకుండా ఉన్నప్పుడు ఏదైనా కానీ నువ్వు ఈజీగా తీసుకోగలిగినప్పుడు నీ మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుకోగలుగుతావో, నీవు ఎంత ఆనందంగా జీవితాన్ని గడపగలుగుతావో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిడ్డ, నా మీద నమ్మకంతో నీవు ప్రతి వాక్కుని కూడా వినగలిగావు. అయితే నేను చెప్పిన ప్రతి మాట ఎందుకు చెప్పాను, నీ జీవితంలో ఎక్కడెక్కడ ఏ మార్పులు జరగాలి, ఇదంతా కూడా నీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. కనుక నేను చెప్పిన వాటికి అనుగుణంగా నీ జీవితాన్ని మలుచుకొని నీ జీవితంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో దానికోసమే ఆలోచించి ఆనందంగా ఉండే ప్రయత్నం చేయి. నీవు ఏ కార్యం తలపెట్టినా కూడా నీకు వెన్నంటే నీ బాబా ఉంటారు అని చెప్పి, నా గురుబలం నీ తోడు ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. ఈ సందేశంలో ఎంత ఆంతర్యం ఉందో కదా. ఈ ఆంతర్యం మన జీవితంతో ముడిపడి ఉంది కదా. మరి మీకు కూడా అలాగే అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా సాయి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.